చాలా జాగ్రత్తగా ఆచితూచి ఖర్చు పెడతాం. ఉచితంగా వచ్చే డబ్బుకి కష్టార్జితానికి ఉండే తేడా అది. ఇప్పుడు మందు తాగేటటువంటి అతను కష్టపడి సంపాదించుకున్న డబ్బులు తాగినప్పుడు జాగ్రత్తగా తాగుతాడు. అదే బేవర్స్గా వస్తుంది అన్నప్పుడు 2 బాటిల్ ఎక్కువ తాగుతాడు. ఏదైనా సరే అంతే, కష్టార్జితానికి వాల్యూ ఉంటుంది. అది రాష్ట్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ ఉన్నప్పుడు బాధ్యతాయుతత్వం వస్తుంది. బట్ నెగిటివ్ క్యాంపెయిన్ విపరీతంగా జరుగుతుంది, నో డౌట్ ఎట్ ఆల్. మన తెలుగు రాష్ట్రాలు చేస్తారు. ఎందుకంటే అత్యధికంగా అసలు ఏ పని జరుగుతున్నా 100కి 70-80% కేంద్ర ప్రభుత్వ నిధులతో నడుస్తున్నాయి. కేంద్రం అక్రమాన్ని, అవినీతిని నియంత్రిస్తోంది, జవాబుదారీతనాన్ని పెంపొందిస్తోంది. ఇది అతిపెద్ద సంస్కరణ, బాధ్యతాయుత సంస్కరణ. నిజమైన పని అవసరమైన వాళ్ళకి పని 100 రోజులు కాదు, 120 రోజులు పని. కేంద్రం ఎంత ఖర్చు పెడుతుందని ఎవరికి తెలియదు. ఈ రకంగా అయినా ఇవాళ వీళ్ళు రాశారు, ఏపీకి ఇప్పటి వరకు విభజన తర్వాత 87,000 కోట్ల రూపాయలు దీనికే ఖర్చు పెట్టారట. ఉపాధి హామీ పథకం నుంచి కేంద్రం నుంచి వచ్చినట్టు. అది ఇప్పటి వరకు వీళ్ళు చెప్పలేదు. ఈ రకంగా అయినా వచ్చింది. కాకపోతే ఇందులో భాగంగా నిజంగా ఎన్నో రోడ్లు, డ్రైనేజీలు ఎన్నో చేసి ఉంటారు. వీళ్ళు ఇప్పుడు అనేది ఏంటి, రాష్ట్ర ప్రభుత్వం వాటా చెల్లించలేని దుస్థితి వల్ల ఈ పథకాలు ముందుకు వెళ్ళట్లేదు అనేది. నిజంగా రేపొద్దున ఉపాధి పథకం కూడా వీళ్ళు చెల్లించలేని దుస్థితి ఉందని ముందే చెప్తున్నారు. నాకు అర్థం కాదు, మొన్ననే కదా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.